శ్రీకృష్ణుడి గుండె ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో మీకు ఎవరికైనా తెలుసా? మహాకురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి పెట్టిన శాపం వల్ల యదవంశం మొత్తం సర్వనాశనం అయ్యింది. బోయవాడు వేసిన బాణం వల్ల కృష్ణుడి శరీరం మరణించింది, ద్వారకా సముద్ర గర్భంలోకి వెళ్ళింది. దాని తర్వాత పాండవులు కృష్ణుడి దేహాన్ని దహనం చేశారు. కానీ కృష్ణుడి గుండెకి మాత్రం చిన్న మచ్చ కూడా పడలేదు. అది చూసిన పాండవులకి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదంట. అప్పుడు పైనుంచి ఒక ఆకాశవాణి, కృష్ణుడి హృదయం ఒక బ్రహ్మ పదార్థం, దానికి అంతముండదు, దాన్ని మీరు సముద్ర గర్భంలో విడిచిపెట్టమని చెప్తుంది. అలా సముద్ర తీరంలో ప్రయాణిస్తున్న శ్రీకృష్ణుడి గుండె చంకీ నది తీరాన్న వేప చెక్కకు అతుక్కుని అది నీలం రంగులో మెరుస్తూ కనిపించిందంట. అదే ఇప్పుడు మనం పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో పూజిస్తున్న విగ్రహం. పూరిలో ఉన్న ఒక ప్రధాన అర్చకులు వారి యొక్క తీపి అనుభూతిని మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచారు. పూరిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాలు మారుస్తూ ఉంటారు. అప్పుడు పాత విగ్రహంలో ఉన్న గుండెను కొత్త విగ్రహాల్లోకి అమరుస్తారంట. ఆ సమయంలో పూరి మొత్తం ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తారంట. అలా మారుస్తున్న సమయంలో స్వామివారి గుండె యొక్క శబ్దాన్ని వీరు అనుభూతి చెందారంట. మరి ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా పేజ్ని ఫాలో కొట్టండి.